హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 470 ఎడ్యుకేటివ్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్టయితే కనుక ఈజీగా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే డిప్లొమా హోల్డర్స్తో పాటు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉందో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అయితే లేదనమాట. సో ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మొదట మన న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక దాని ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అంటే దానికి సంబంధించిన నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, జెండర్, ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అవి ఏవైతే ఇంకా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసే దాంట్లో ఇవన్నీ కూడా వీళ్ళకి యాక్సెస్ చేయడానికి మీ యొక్క కన్సెంట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇదైతే ఆప్షనల్. ప్లస్ అప్పుడు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే మీ డిజిలాకర్ అకౌంట్ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అదే ఇంకా కిందకు వచ్చేస్తే మాత్రం ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ ఫోటో ఐడి, లేదంటే కనుక ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి క్యారీ చేస్తారు దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎంటర్ చేసే నేమ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్. ఫస్ట్ నేమ్లో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. ప్లస్ ఇక్కడైతే నేమ్ డిస్ప్లే అవుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి యాజ్ పర్ డిఓపి సర్టిఫికేట్ లేకపోతే కనుక ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అని చెప్పేసి ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ అని అదైతే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట, లేకుండా చూసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటంటే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఆప్షనల్ స్టార్ మార్క్ పెట్టినవి మాత్రం తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే డొమైన్ అనమాట, అంటే జీమెయిల్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ సేవ్ నెక్స్ట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓటీపీ వెరిఫికేషన్ అనమాట. అలాగే రిజిస్ట్రేషన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి మనకి ఓటీపీస్ అయితే వస్తాయి అనమాట. మొదట ఏం చేయాలంటే క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే మళ్ళీ కూడా మీరు ఇక్కడ సెకండ్ టైం క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఇంకో ఓటీపీ వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఏంటంటే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, వచ్చి నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు SMS కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొదట మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, అట్లాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బాక్స్లోకి అయితే వస్తుంది. మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే కనుక త్రూ మొబైల్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. మనకి ఆ యొక్క మొబైల్లో మన క్యూఆర్ స్కానర్ ఉంటుంది, అది కనుక మనం దీన్ని స్కాన్ చేసుకుంటే మన లింక్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ఫోటో ఇస్తే ఇక్కడికి మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 3.5 x 4.5 సెంటీమీటర్స్ లేకపోతే 200 x 230 పిక్సెల్స్ అలాగా ఉండొచ్చు అనమాట. అలా అయినా ఉండొచ్చు, చూసుకోవచ్చు అనమాట. కింద మనకి ఇస్తారు ఇలాగా, అంటే 200 అనేది విడ్త్ అనమాట, 230 అనేది హైట్, లేదంటే 4.5 సెంటీమీటర్స్ అలాగే 3.5 సెంటీమీటర్స్ విడ్త్ అలా ఉండవచ్చు అనమాట, చూసుకోవాలి. ఇంకా 20 to 50 KB జేపీజీ ఫార్మేట్. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద ఏంటంటే బ్లాక్ ఇంక్తో సైన్ చేయాలి, స్కాన్ చేయాలి. అలాగే 10 to 20 KB మధ్య అనమాట. ప్లస్ మన లైవ్ ఫోటో ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇలాగైతే ఉండాలి, ఇలాగైతే ఉండకూడదు అనమాట. సో టిప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. డే లైట్ అంతా నీట్గా ఉండాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ఫేస్ బాగా కనపడేటట్టుగా నీట్గా అయితే ఉండాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి 4 ప్లస్ ఇక్కడ పోస్ట్ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అవుతుంది. సపోజ్ ఆఫీసర్ ఉందన్నమాట, ఇంజనీర్ MBA గ్రేడ్ Aకి సంబంధించి, అలాగే జూనియర్ ఇంజనీర్ ఆఫీసర్ గ్రేడ్ E0, అలాగే లా ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనమాట. సో దానికోసం ఏంటంటే వీళ్ళు ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది, అలాగే వేకెన్సీస్ ఏమి ఉన్నాయి అనే దానికి, అలాగే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. దాంతోపాటు SC ST OBC NC EWS ఫార్మాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఇలా ఉందన్నమాట. మనకి ఇవన్నీ కూడా ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇవి ఫిల్అప్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి జనరల్ అంటే డిగ్రీ క్యాండిడేట్స్ కోసం అనమాట. కింద వచ్చేసరికి
డిప్లొమా హోల్డర్స్కి ఎలక్ట్రికల్ మెకానికల్ సేఫ్టీ. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే పిహెచ్ క్యాండిడేట్స్కి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయన్నమాట. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మన బీఈ బీటెక్ ఆ యొక్క సంబంధించినటువంటి బ్రాంచ్లో అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీలో వాళ్ళకైతే మినిమం 65 అంతకన్నా ఎక్కువైతే ఉండాలి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ చూసుకుంటే కనుక 55% అంతకన్నా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విషయం గుర్తైతే పెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్. సపోజ్ జూనియర్ ఇంజనీర్ ఆఫీసర్ అనుకుంటే మీరు దేనికి అప్లై చేయాలి, ఎలక్ట్రికల్లో మెకానికల్లో సేఫ్టీని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదా ఆఫీసర్ సెలెక్ట్ అప్లై చేయాలి అనుకుంటే కెమికల్ ఉంది, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ మార్కెటింగ్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ అనమాట సంబంధించి కూడా మనకి ఇక్కడ డిసిప్లిన్ కెమిస్ట్రీ మాత్రమే వస్తుంది. సో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దానికనమాట. మీన్స్ ఇలాగ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పే స్కేల్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఈ పోస్ట్కి సంబంధించి చెక్ అయితే చేసుకోవాలి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు ఆ యొక్క నోటిఫికేషన్లు చెక్ అయితే చేసుకోవచ్చు. మీ కేటగిరీలో ఉన్నాయా లేదా వేకెన్సీ. జనరల్గా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో చెక్ అయితే చేసుకోవచ్చు. మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ ఎన్సీఎల్ ఇస్తే కనుక ఓబీసీ లేకపోతే ఎస్సీ ఎస్టీలో మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో అలాగే సో మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలన్నమాట. ఆ సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. మీ యొక్క అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలో మీరేంటి అనే దానికి ఒక సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరేం చేయాలంటే మనకి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది సెంట్రల్ లిస్ట్కి. దాంట్లోకి వెళ్ళిపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది. ఓబీసీ ఎన్సీ ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. మీ స్టేట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవి. దాంట్లో ఏంటంటే మీది ఏంటి అనేది ఆ కేటగిరీకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇలా ఉంటుంది అనమాట సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ. మీరంటే గూగుల్ దాన్ని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎన్ఓబీసీ అని కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అనమాట. అట్లాగే చూసుకుంటే ఇక్కడ అన్ని సెంట్రల్ లిస్ట్ ఓబీసీకి సంబంధించి ఇలా సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ఏంటి అనేది మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో దాదాపుగా మనకి ఎన్ని ఉన్నాయి కేటగిరీస్ 99 ఉన్నాయన్నమాట. వీటిల్లో మీదైతే ఉంటుంది తప్పకుండా చూసుకోవచ్చు. ప్లస్ ఇదనమాట వెబ్సైట్ ఎన్సీబీసీ సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది, లేకపోతే సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ అని కూడా ఉంటుంది అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా మనకి సెంట్రల్ లిస్ట్ అని టైప్ చేస్తే గూగుల్లో మీకు లింక్ అయితే వస్తుంది అనమాట. ఆ లింక్ ద్వారా వెళితే లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ఇదని చెప్పేసి దాని ప్రకారం స్టేట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి అవి కొంచెం మారిపోతూ ఉంటాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్కి అనమాట. ఒక స్టేట్లో ఉన్నవి ఇంకో స్టేట్లో ఉండవు అనమాట అవి కేటగిరీస్. సో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండి ఎస్ పెట్టుకో, లేకపోతే ఎస్ పెడితే కనుక ఏ కేటగిరీ ఏంటి అనేది ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి మిగతా వాళ్ళకి అవసరమైతే లేదండి. ఇది కూడా అనమాట స్క్రైబ్ వాళ్ళకి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. అంటే పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ర్యాంక్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి అవసరమైతే లేదనమాట. అలాగే చూసుకుంటే మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క ఐఓసీఎల్కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీగా మీరు కనుక ఆల్రెడీ కనుక రోల్స్లో ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఐఓసీ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే ఇవన్నీ కూడా మనకి డిజిబుల్ అయిపోయాయి అనమాట, అవసరమైతే లేదనమాట. రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు కనుక హిందూ కనుక పెట్టుకుంటే కనుక ఏమవుతుందంటే ఇక్కడ ఏం రాలేదన్నమాట. అదర్ దాన్ హిందూ పెడితే కనుక జనరల్గా మనకి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. హిందూ పెడితే మనం నో పెట్టాలి, కానీ ఇక అవసరం లేదు, వాళ్ళే దీనిని డిజిబుల్ చేసేస్తారు కాబట్టి నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడైతే బార్న్ అయ్యారో, ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో దానిని డొమిసైల్ అని అంటారనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి స్టేట్ అనమాట. అలాగే
ఆధార్ కార్డు కోసం మీ యొక్క కన్సెంట్ అంటే ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్ అది తీసుకుంటానికి ఇది కన్సెంట్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. పాన్ కార్డ్ నెంబర్ ఉండి ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్. ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం ఏంటంటే ఇక్కడ మనకి లిస్ట్ అయితే వస్తున్నాయి అన్నీ కూడాను మీరు చూసుకోవచ్చు. హైదరాబాదు తప్పనిసరిగా ఉంటుంది, హైదరాబాద్ ఉన్నది. కిందకు వచ్చేస్తే మనకి విశాఖపట్నం ఉంది, అలాగే వరంగల్ కూడా ఉన్నది, ఇంకా కూడాను రాజమండ్రి ఉంది. సో వేరే కూడా ఉన్నాయి. ప్లస్ మనకి వేరియస్ సిటీస్ అయితే గుంటూరు కూడా ఉందన్నమాట. గుంటూరు ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, తెలంగాణకి సంబంధించి ఎక్కడైనా రాసుకోవచ్చు. కడప ఉంది, కాకినాడ ఉంది, కరీంనగర్ ఉంది, అలాగే ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే రాజమండ్రి కూడా ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ ఇవి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు అనమాట. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీకు దగ్గరగా ఉన్నది ఫస్ట్ ఇచ్చుకొని మిగతావి 2 కూడా ఇచ్చేసి సరిపోతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th క్లాస్ ప్రకారం. కనుక డిజిలాకర్ ద్వారా మీరు చేసుకున్నట్టయితే కనుక ఫస్ట్లో అడిగారు కదా, మనం ఎస్ పెడితే కనుక దాని ప్రకారం అడుగుతుంది. సో నేనైతే నో పెట్టా కాబట్టి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ మన 10th క్లాస్ దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ అవుతుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2026 అనమాట. సో ఈ యొక్క మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ప్లస్ మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ పోస్ట్కి సంబంధించి 26 మ్యాక్సిమం పర్మిజబుల్ ఏజ్ ఇన్ ఇయర్స్ అనమాట. డిప్లొమా ఇంజనీర్స్ ఈఓకి ఎవరైనా అప్లై చేస్తే 26, అలాగే ఆఫీసర్ క్యాడర్కి సంబంధించి అప్లై చేస్తే మార్కెటింగ్కి 28, అలాగే లా ఆఫీసర్ అయితే 30 ఇయర్స్, ఇంకా అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అనమాట ఏక్యూసీఓ అంటారు, గ్రేడ్ ఏఓకి సంబంధించి వాళ్ళకి 30 ఇయర్స్ అనమాట. సో ఇవి ఏంటంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇంకా దానికి అదనంగా ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అవన్నీ కూడా ఎలిజిబుల్ అయితే అవుతాయి. డిప్లొమా ఇంజనీర్స్, ఆఫీస్ మార్కెటింగ్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ డేట్స్ ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. వాటి మధ్య కనుక మీ డిఓబి ఉంటే సరిపోతుంది. మీరు యొక్క నోటిఫికేషన్ ఒక 9th పేజీలో చూసుకోవచ్చు అనమాట. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, డిప్లొమా ఇంజనీర్కి ఒక కేటగిరీ, ఆఫీసర్ మార్కెటింగ్ ఒక కేటగిరీ, లా ఆఫీసర్ ఇంకా కూడా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఒక కేటగిరీ కింద డేట్స్ అయితే ఇచ్చారనమాట. మీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే మీరు ఈ రోలో చూసుకోవాలి ఇక్కడ, అలాగే ఓబీసీ ఎన్సీలు అయితే ఈ రోజు చూసుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితే ఈ రోజు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట మీరు ఎలిజిబుల్లా కాదా అనేది. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం ఇది ఇవ్వాలన్నమాట, ఆధార్ కార్డు కాదు. సో అన్ని కాలమ్స్ మనం సీక్వెన్స్లో ఎంటర్ చేస్తే కానీ ఇది రాదనమాట, ఇయర్ అనేది రాదు. సో నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు రాలేదనమాట. సో ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే మీరు కనుక ట్విన్స్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా ఏంటనేది మెన్షన్ చేయాలన్నమాట. మెరిటరీ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా ఏంటనేది, మీ యొక్క ఫాదర్స్ నేమ్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనమాట, ఎంప్లాయీ, అగ్రికల్చరరా ఏంటా అనేది, ఇంకా యాన్యువల్ ఇన్కమ్ అనమాట, యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి ఎంత అనేది ఎంటర్ అయితే చేసుకుని సరిపోతుంది. అలాగే మీకు మదర్స్ నేమ్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అనమాట. ఇంకా నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కాబట్టి, మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక ఏంటంటే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఈ కాలంలో, స్ట్రీట్, లొకాలిటీ అంటే ఏరియా అనమాట, సిటీ, టౌన్ లేదంటే తాలూకా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. స్టేట్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, అన్నీ వస్తున్నాయి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే కనుక పై అడ్రస్తో టిక్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి కూడా ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ అడ్రస్ దట్ విల్ యూజ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ డిస్పాచ్ ఆఫ్ ఆఫీసర్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ కోసం మీరు ఏ అడ్రస్ని ప్రిఫర్ చేస్తారు. మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ వస్తుంది, దానికోసం ఏ అడ్రస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఆ అడ్రస్కి అయితే వస్తుంది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు 2 times అనమాట. ఇంకా మీకు బ్యాంక్ మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఏ బ్యాంక్లో ఉన్నది, టైప్ ఆఫ్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫీజు అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, మిగతా వాళ్ళకి 1000 రూపీస్ అయితే మనం ఫీజు అనేది పే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, సిబిటీకి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 3rd AC రైల్ ఫేర్ అనేది వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇస్తారనమాట, అక్కడ తీసుకోవచ్చు మీరు.
ప్లస్ నేను ఓబీసీ ఇస్తే నాకు 1180 రూపీస్ వచ్చిందనమాట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇస్తే 0 వస్తుంది. సో సేవ్ నెక్స్ట్ దానికన్నా ముందు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అవన్నీ మీరు దానిని మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళే వెబ్సైట్స్ ఇచ్చారనమాట, నేను ఇందాక చూడలేదు. socialjustice.gov.in, tribal.nic.in, ఇంకా ncbc.nic.in వీటిల్లో మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట సీరియల్ నెంబర్ కోసం. ప్లస్ ఇక్కడైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు అయితే నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ పేజ్ ఆన్వర్డ్స్లోనే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించి BE BTech 65% ఫర్ జనరల్ క్యాండిడేట్స్, 55% మినిమం SC ST PWD క్యాండిడేట్స్ అనమాట. సపోజ్ కెమికల్కి మీరు అప్లై చేస్తే ఈ బ్రాంచెస్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే. సివిల్ అయితే సివిల్కి సంబంధించి ఈ బ్రాంచెస్ అందరూ ఎలిజిబుల్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అయితే దీనికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ అనమాట. ఇంకా లేకపోతే ఐటీలో చాలానే ఉన్నాయన్నమాట కంప్యూటర్ సంబంధించి. ఎలక్ట్రికల్ సంబంధించి కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. EEE ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఎంత లిస్ట్ చాలా ఉంది కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా ఈ బ్రాంచెస్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి, అలాగే ఇక్కడ మెకానికల్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏకి సంబంధించి MBA లేదంటే కనుక PG డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నమాట. 60% ఫర్ జనరల్ క్యాండిడేట్స్, మిగతా వాళ్ళకి 55% అనమాట. ఇంకా లాకి సంబంధించి కూడా మనకి డిగ్రీ అయితే ఉండాలి ఆ యొక్క లాలో. ఇంకా కూడాను లేదంటే కనుక 5 years ఇంటిగ్రేటెడ్ LLB అయినా చేసి ఉండాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. వీటిలో ఏదో ఒక దాంట్లో 60% లేదంటే 55% వీళ్ళకన్నమాట. ఇంకా డిప్లొమా ఇంజనీర్స్కి సంబంధించి 3 years డిప్లొమా అనమాట. సపోజ్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఉంది, సేఫ్టీ ఉంది అనమాట. ఈ మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి మనకి ఇండస్ట్రియల్ కంట్రోల్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, అలాగే పవర్ సిస్టమ్స్తో పాటు ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. 65% జనరల్ క్యాండిడేట్స్కి, 55% మిగతా వాళ్ళకి అనమాట. అలాగే సేఫ్టీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ సివిల్, అలాగే కెమికల్ ఇవైతే ఇచ్చారు. లిస్ట్ చాలా పెద్దదిగా చూసుకోవచ్చు అనమాట. మీరు దాంట్లో కనుక డిప్లొమా చేసి ఉంటే మీకు సరిపోతుంది, ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. స్కూలు లేదంటే బోర్డు ఏదైనా ఎంటర్ చేసి, సపోజ్ CBSE ఏంటనేది మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట. ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అడ్మిషన్, ఎప్పుడు అడ్మిట్ అయ్యారో, తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, సపోజ్ ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత వచ్చినాయి 10th క్లాస్లో. ITI ఉంటే ITI, లేకపోతే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అనమాట. బోర్డు లేకపోతే కాలేజీ నేమ్, స్ట్రీమ్ అనమాట, PCMI ఏంటనేది, లేకపోతే పూర్తిగా రాసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కామర్స్ ఏంటనేది. ఇంకా ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ కంప్లీషన్, పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ చేసుకోవాలి. డిప్లొమా ఉన్న డిప్లొమా అనమాట. డిప్లొమాకి సంబంధించి ఇక్కడ ఏంటంటే కాలేజీ నేమ్ కానీ లేకపోతే యూనివర్సిటీ నేమ్ కానీ, డిప్లొమా 1 కూడా ఇచ్చారు ఇక్కడ. ఎవరన్నా కనుక ఈ సంవత్సరం అపియర్ అవుతూ ఉంటే డిప్లొమా వాళ్ళు అప్ టు లాస్ట్ సెమిస్టర్ లేకపోతే 5th సెమిస్టర్ వరకు మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే కనుక డిగ్రీ వాళ్ళు అయితే కనుక ఈ సంవత్సరం అపియర్ ఉంటే మనకి 7th సెమిస్టర్ వరకు, ఆల్రెడీ కంప్లీటెడ్ ఉంటే కంప్లీట్ మొత్తం మీద మీకు అగ్రిగేట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్కూల్, కాలేజీ లేకపోతే యూనివర్సిటీ అనమాట. అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో BE BTech లేదంటే ఈక్వలెంట్ ఇంటిగ్రేటెడ్ ఏంటి అనేది, ఇంకా కూడా బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్లో మీరు ఏంటి మీకు సంబంధించినటువంటి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇలాగనమాట. ఫుల్ టైమ్, రెగ్యులర్, కరస్పాండెన్స్, పార్ట్ టైమ్ అలా వస్తున్నాయి. ఎపియర్లో పాస్డ్ అయితే పాస్డ్, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయ్యిందనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ ఇలాగ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే PG ఉన్న వాళ్ళు PG అనమాట. ఇంకా కూడా డూ యూ అగ్రీ టు బీయింగ్ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. IOCL వాళ్ళకి అదర్ కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట.
అక్కడ కూడా మీరు వర్క్ చేయడానికి మీ యొక్క కన్సెంట్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఏంటంటే బ్రీఫ్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ అండర్టేకెన్ డ్యూరింగ్ సమ్మర్ ట్రైనింగ్లో కానీ లేదంటే ఏదైనా జాబ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ వుడ్ లైక్ టు సబ్మిట్. మీరు ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పెట్టుకోవాలనుకోండి ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, యొక్క క్వాలిటీ కంట్రోల్ అయితే లా ఆఫీసర్కి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. కంపెనీ నేము, పోస్ట్ నేము, సర్వీస్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఇవన్నీ ఎంటర్ చేయాలి. మిగతా వాళ్ళకి అవసరమైతే లేదు, వ్యాలిడేట్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే టిక్ ఆన్ చేయాలి అనమాట, ఐ అగ్రీ అని చెప్పేసి అన్ని ప్రాపర్గా. ఇదైతే మన ప్రివ్యూ ట్యాబ్ అనమాట, అన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఆప్షన్ ఉండదు అనమాట, అన్నీ ప్రాపర్గా ఉంటే మాత్రం టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఏంటంటే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే ప్రాబ్లం వస్తుందన్నమాట, కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద మనం ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడాను అదైతే ముందుకైతే వెళ్ళడం లేదు. ఐ థింక్ ఇది ఏంటంటే డేటా అంతా మనకి వెరిఫై చేసుకున్న తర్వాత అయితే ఇది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే నాకైతే రావడం లేదనమాట. మీరైతే ఏం చేయాలంటే కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంటుంది అనమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఈ ఇన్ఫర్మేషన్ రాసుకొని మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రివైడ్. ఈ విధంగా మనం వైట్ పేపర్ మీద రాసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫీజు అయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజులు అయితే, మిగతా వాళ్ళకైతే కనుక 1000 రూపీస్ అయితే పే చేయాలి.